హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పెయింటింగ్ స్టార్ అని తెలుసు కదా. ఇంకోటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అలాంటి ఆయన పెద్ద ఆయన మనవాడు అయినటువంటి ఎన్టీఆర్ సార్కు ఏమబ్బా పూల చొక్క నువ్వే ఆయనకు పాస్ మార్కులు వేసేంత మొగోనువైనావా? ఏందనుకున్నావు? ఎన్టీఆర్ అంటే నటులల్లా, ఇప్పటి తరం నటులల్లా అలవోకగా ఎలాంటి భారీ డైలాగ్నైనా ఇట్లే ఒక్కటే టేక్లా చెప్పే మొగోడు ఎవరన్నా ఉన్నారంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ సార్. ముఖ్యంగా సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకొక విషయం ఏమిటిదంటే పూల చొక్క గారు, మీరు ఏదైనా చేసేటప్పుడు ఏదైనా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే రివ్యూస్ అనేది ఒక వ్యక్తిని బట్టి ఉంటుంది. ఏంటంటే ఆయన ఏం నటుడు అనుకున్నావు? ఒక ఆస్కార్ విన్నర్లా డ్యాన్స్ చూసి ఇట్లా అమెరికాలో ఆస్కార్ అవార్డు మన వాళ్ళకి పెట్టిండ్రంటే కారణం ఏంది? ఆయన ఎక్స్పీరియన్స్ ఏంది, ఆయన లుక్స్ ఏంది, ఆయన వార్ 2 టీజర్ వస్తే అందుట్లో ఒక పెద్ద నటుడుగా నువ్వు హృతిక్ రోషన్ని వలుస్తున్నావేంది? హిందీ నటుడిని. మన తెలుగు నటుడు ఎంత పెద్ద నటులైనా పర్లేదు అలవోకగా నటించి చూపించే మొగోడు ఎవరనుకున్నావు? ఎన్టీఆర్ అంటే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఇట్లా గల్లాలు ఎగిరేసుకొని సినిమా థియేటర్ కాడ ఎదురు చూడండి. వార్ 2 సినిమా వస్తున్నది, మామూలుగా రాదు ఆ మూవీ. ఏమిటి అసలు వార్ 2లో చూస్తే ఆయన లుక్స్ చూస్తే అరే నీ అమ్మ, ఆయననే హృతిక్ రోషనే చూసి ఏందినా ఇట్లా నటిస్తాడా అని చెప్పి కొట్టుకొని ఏమో ఊరేసుకునేట్లా ఉన్నాడు. అంత సూపర్ ఉన్నాడు. ఏందనుకున్నా ఆయన ముంగట నటనలా ఒకటే కాదు, ఏదైనా సరే సమౌజీలా చూపించారు చూడు, సూపర్. నేను హ్యాట్సాప్ చెప్తున్నా. ఎందుకంటే మన ఎన్టీఆర్ స్టామినా ఏందో అర్థం చేసుకొని ఆయన లెవెల్ని ఒక్క ఇంచు కూడా దించకుండా చూపించారు చూడు, అది మొగోడు అంటే. తెలుగు ఏందనుకో, తెలుగు జాతి ఖ్యాతిని నిలబెట్టింది వాళ్ళ తాత వాళ్ళ నాయన పార్లమెంట్లో మొత్తుకున్నారు. అటువంటి ఘనత వాళ్ళ ఫ్యామిలీకే సొంతం. జై నందమూరి, జై ఎన్టీఆర్, జై భారత్, జై హింద్.